ఒక పార్టీ ఉండాలంటే అందరినీ కలుపుకెళ్ళే పరిస్థితి. కూర్చోబెట్టి అవినీతి ఉంటుంది మన పక్కనే, నా పక్కనే ఉంటుంది అవినీతి, నుంచొని ఉంటుంది నా పక్కనే. నిన్న విజయనగరం నుంచి వీళ్ళందరూ మాట్లాడుతాం, మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటి చెప్పాను, మీరు వాళ్ళని రానివ్వకూడదు వీళ్ళని రానివ్వకూడదు అంటే, నేను అందరితోటి రానివ్వాలి. ఎందుకంటే ప్రపంచం ఒక్కళ్ళది కాదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అవినీతి పరులు మన పార్టీలోకి వచ్చినా వాళ్ళు నీతివంతులుగా మారిపోవాలని కోరుకుంటాను నేను. అవినీతి పరులు వచ్చి అంటే నేను గంట గారిని నేనైతే ఆహ్వానించాను పార్టీలోకి, మీకు అది కూడా చెప్తున్నాను. అంటే నాకు బాగా తెలుసు ఆయన, నాకు ఆయన మీద కోపం ఎన్ని లేదు, కానీ ఆయనకి మనకి సరిపడదు ఆలోచన ధోరణి అంతే. కానీ ఎలా ఉండాలంటే అలాంటి వ్యక్తులు, ఆయనని కాదు అలాంటి వ్యక్తులు వచ్చినా కానీ వాళ్ళు దోచిన ఆస్తులు ప్రజలకు ఇచ్చేయాలి, అంత సంస్కరింపబడాలని కోరుకుంటారు. ఒక రాజకీయ పార్టీ స్థాపించేదేమీ సినిమా కాదు. రాజకీయాలంటే ఏదో డైరెక్టరు లేకపోతే రైటరు స్క్రిప్ట్ ఇస్తే అక్కడ సినిమాలో వాళ్ళు డైరెక్షన్ స్టార్ట్ యాక్షన్ అంటే వాళ్ళు నటిస్తారు. కానీ రాజకీయాలు అట్లా కాదు. రాజకీయాలు ఏదైనా మాట్లాడేటప్పుడు మనిషి ఒక అవగాహన పెంచుకోవాలి, దేంట్లోనూ ఒక పర్ఫెక్షన్ రావాలి. ముఖ్యంగా పక్క వ్యక్తులు ఏదో కాగితం రాసిస్తే అది చూసుకొని చదివి మాట్లాడే వ్యక్తిత్వం ముందు ఆయన మానుకోవాలి. ఒక పరిజ్ఞానం పెంచుకొని, ఒక అవగాహన పెంచుకొని, వాటి వాటి తెలుసుకున్న తర్వాత ఆయన మాట్లాడితే బాగుంటుంది. నేను పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, నేను ఈరోజు ఒక దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్టబుల్గా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. మరి నేను జనసేనలోకి రావాల్సిన అవసరం కానీ ఆగత్యం నాకు ఉంది అని మీరు అనుకుంటే అది మీ భ్రమ. కాబట్టి మీరు ముందు ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందండి. మీరు రాజకీయాల పట్ల ఒక అవగాహన పెంచుకోండి. ఏదో పక్కన వాళ్ళు గతంలో సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఏదైతే రాసిస్తారో స్క్రిప్టు, అది మీరు చదివితే మీరు రాజకీయాల్లో ఏ మాత్రం కూడా రాణించలేరు. ఒక సోదరుడిగా మీకు నోట అడ్వైజ్ చేస్తా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.